హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అమ్మను తోసి చంపింది నాన్నే. ఆసుపత్రిలో మృతురాలి పెద్ద కూతురు వాంగ్మూలం. మెదక్ కోర్టు భవనం నుంచి ఫ్యామిలీ దూకిన ఘటనలో కీలక విషయాలు ఇక చూడు. వాళ్ళ అమ్మను నాన్నే తోసిండట. అండ్ పెద్ద కూతురును అమ్మను తోసి తర్వాత చిన్న కూతురు కింద పడేసి ఆయన దొరికిండట. సరే చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రాను ఈ రోజులలో ఈ ప్రమాదాలు ఈ ఫ్యామిలీ గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఆసుపత్రిలో మృతురాలి పెద్ద కూతురు వాంగ్మూలం. మెదక్ కోర్టు భవనం పై నుంచి ఫ్యామిలీ దూకిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట భార్య రమ్య పెద్ద కూతుర్ని తోసేసిన నవీన్, ఆ తర్వాత రెండో కూతురును కిందకు విసిరేసి దూకేసిన తండ్రట. చూడు, మెదక్ కోర్టు భవనంపై నుంచి ఓ కుటుంబం దూకిన విషాదకరణ ఘటనలో విస్తరపోయే విషయాలు వీళ్ళకి వస్తున్నాయి. భార్య భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కోర్టులో పై అంతస్తు నుంచి దూకిన ఘటనలో భార్య మృతి చెందినట్టు భర్తతో పాటు ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య పెద్ద కుమార్తె సంచలన విషయాలు బయటపెట్టింది. నిజంగా ఇది విషయం ఇట్లా చూసుకుంటే కోర్టు భవనం మీద నుంచే దూకేంత అంటే వీళ్ళందరూ పోలీసులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ కోర్టు భవనం మీదకి ఒక ఎక్కి అక్కడి నుంచి దూకుతున్నారు అంటే అట్లీస్ట్ కనబడకుండా కూడా వీళ్ళకు ఎంతోమంది అడ్వకేట్లు, పోలీసులు, జడ్జీలు వీళ్ళందరూ ఉండగా కూడా వీళ్ళు దుంకుతారు అంటే కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు వీళ్ళని. ఒక గంత అధ్వానం తయారైంది ఇలా అన్నాడు. వీళ్ళు ఏం చేసినట్టంటే నవీన్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కోర్టుకు వచ్చారట. కోర్టు సమయం అయిపోయిందని సోమవారం రావాలని కోర్టు కానిస్టేబుల్ వారికి చెప్పాడు. ఆలస్యం కావడంతో భార్యాభర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట. వారు గొడవ పడుతూనే కోర్టు భవనం పైకి వెళ్లారు. ఈ సమయంలోనే పెద్ద కుమార్తెను ఎత్తుకొని ఉన్న రమ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిద్దరిని భవనంపై నుంచి కిందకు తోసేశాడు. తర్వాత చిన్న కూతురిని కింద పడేశాడు. వెంటనే నవీన్ సైతం భవనంపై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరు పిల్లలు నవీన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉన్నట్టు తెలిసింది. వీళ్ళు కాపురంలో కలహాలు మొదలయ్యే. వీళ్ళు కోర్టు దగ్గరికి పోతే 6 గంటల టైం అయిపోయిందని చెప్పడంలో అక్కడక్కడనే వరకు గొడవలు అయిపోయినాయట. ఆ గొడవల్లో ఇక డైరెక్టు ఆత్మహత్యకే ప్రయత్నించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ చెందిన నవీన్ రామాయంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన రమ్యతో 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 6 ఏళ్లలోపు 2 ఆడపిల్లలు ఉన్నారు. నవీన్ రమ్యల సంసారం అంతా కలహాలతోనే సాగింది. అత్తారింటికి తన కాల్చే ప్రయత్నం చేసిన కేసులో రామాయంపేట పోలీసులు నవీన్ మొబైల్ బైక్ సీజ్ చేశారు. ఈ నెల 13న లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. సీజ్ చేసిన బైక్ను మొబైల్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు స్టేషన్కు వెళ్ళగా కోర్టు ఆర్డర్ తీసుకురావాలని పోలీసులు సూచించారు. దీంతో శనివారం సాయంత్రం కోర్టుకు వచ్చిన సమయంలో నవీన్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్పృహతోనే ఉన్న ఘాతకానికి పాల్పడ్డా లేక మధ్యమత్తులో ఉన్నాడా అనే సందర్భాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళకి ఆల్రెడీ అమ్మాయి మీద కాల్చే ప్రయత్నంలో ఒకసారి కేసు కూడా అయిందట. ఆల్రెడీ బైకును ఫోన్ సీజ్ చేసిరట. ఈయన మీద నిఘా పెట్టద్దా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కోర్టు భవనం కాడనే లొల్లి పెట్టుకున్నారట వీళ్ళు. ఇది కోర్టు టైం అయిపోయిన వాళ్ళే భార్యాభర్తలు లొల్లి పెట్టుకొని పెద్ద కూతురుని తీసుకొని పైకి పోయిందట. పైకి పోగానే భార్య చిన్న కూతురు తీసుకొని ఎంబడే మీదికి పోయింది. వాళ్ళిద్దరిని పెద్ద కూతురును అమ్మను ఫస్ట్ దొబ్బిండు. ఇక రెండో కూతురును ఫస్ట్ ఇసిరేసి ఇలా దొరికాడు. పై భర్త ఏంటంటే వీళ్ళు ముగ్గురు బతికిరు, ఆమె చనిపోయింది. యోగసుడు మూర్ఖులు తయారయ్యారు. సరే ఏదేమైనా కానీ ఈ కుటుంబ కలహాలు, మర్డర్లు, మానభంగాలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. మొగోళ్ళు మర్డర్ చేసుడు కంటే ఆడోళ్ళు మర్డర్లు చేసుడు ఎక్కువైతుంది. ఈ ఫ్యామిలీ విషయాలల్లో తీసుకుపోయి తోసుడు, మడ్డలు చేసుడు, విషం పెట్టుడు, డ్రమ్ములలో పూల్చిపెట్టుడు, ఇదంతా ఒక ట్రెండ్ అయిపోతుంది మొత్తం. ఇక ఒకప్పుడు ఎవడన్నా ఇంతంత మర్డర్ చేస్తే వాళ్ళకి ఊరంతా భయపడేది. ఇప్పుడు అట్లా కాదు, ఏకంగా లేడీసే రంగంలోకి దిగుతారు. రంగంలోకి దిగి వాళ్ళే మర్డర్ చేస్తారు. అసలు దౌర్భాగ్యం ఉన్నది మన తెలంగాణలో. దేశంలో నడుస్తుంది, తెలంగాణలో ఏం కాదు కానీ దేశంలో అంతా ఇదే నడుస్తుంది.